వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకటి కోడు తుపాకీ లేకపోయి కానీ లపాకీ కావాలంట. అంటే దీని మీనింగ్ మీకు తెలిసే ఉన్నది. ఆ గోరిగాడికి తుపాకీ లేదు, కానీ వాడికి లపాకీ కావాలి. ఎవరు? ఈ వర్షనిది. అయితే ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటే, వీడికి పాపం అంతకుముందు అంటే శ్రీనివాసుగా ఉండేటప్పుడు వీడికి చాలామందితో అమ్మాయిలతో తిరిగి చాలా దోల ఎక్కువ అనమాట. వీడికి చాలామంది అమ్మాయిలతో తిరగడం వల్ల వాడికి అక్కడ ఊరోళ్ళు సురక పెట్టారు, కింద సురక పెట్టడం వల్ల అది పాడైపోయింది. పాడైపోవడం వల్ల ఏమైంది, వెళ్ళి ఆపరేషన్ చేయించి తెంచేసుకున్నాడు. తర్వాత పైన వక్షోజాలు కూడా పెట్టించుకున్నాడు. పెట్టించుకుని వాడు ఒక అఘోరి వేషం వేసుకుని, ఒక అమ్మవారిలాగా వేషం వేసుకుని వచ్చాడనమాట. పెద్ద పెద్ద కార్లు, ఐఫోన్లు వేసుకుని ఇట్లా హైదరాబాద్కి, ఆంధ్రాకి, రాయలసీమకి అన్ని ఊర్లు తిరుగుతూ అందరికీ అంటే నేను అఘోరినని చెప్పి అందరిని మోసం చేసి డబ్బులు తినేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అట్లా తిరుగుతూ ఉన్నాడు. పోలీసులను అయితే ఎంత దారుణంగా వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళని బూతులు తిట్టి ఎంత చేశాడంటే వీడు అంత చేశాడనమాట. అయినా కానీ పోలీసులు ఏంటంటే ఒక అఘోరి అమ్మ సనాతన ధర్మం అని వాల్యూ ఇచ్చి పోలీసులు ఏమనలేదు. ఒరే సనాతన ధర్మం అన్నావు, ఎక్కడ అమ్మాయిలకి బాధ కలిగితే నేను అక్కడికి వెళ్తాను, పోరాటం చేస్తాను, ఇవన్నీ చెప్పున్నావు కదరా, పెళ్లి చేసుకున్నావు ఎందుకురా? మరి అన్ని నాటకాలు, వీడన్ని దొంగ నాటకాలని అందరికీ ఎప్పటి నుంచో అర్థమైంది. నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు అనుకున్నా. కానీ వీడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమైంది, వీడు సనాతన ధర్మం అని చెప్పి పోలీసులను తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ మొత్తం ప్రతి వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తినేసేసి ఐఫోన్లు, ఐకార్లు మొత్తం అన్నీ చేశాడనమాట. తర్వాత ఈ వర్షని వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని ఎలాగోలాగా గ్రిప్లో పెట్టుకున్నాడు. అది కూడా పెద్ద లపాకీలే, దాని గురించి కూడా చెప్తాను. దాన్ని గ్రిప్లో పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళిపోయాడు. అదేం చిన్నపిల్ల కాదు కదా తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోనికి. సో ఏంటంటే ఇక్కడ మ్యాటరు, ఇప్పుడు అమ్మాయిలకి వాడు అబ్బాయా అమ్మాయా మాడానా తేడానా కాదు, వాళ్ళకి అమ్మాయిలకి ఇప్పుడు ఒకటే కావాలి, డబ్బు. డబ్బు ఉంటే ఎవరి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు, ఏమన్నా చేస్తారు. సో ఈ వర్షన్ ఇది ఆ టైప్ అనమాట. ఇది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లోను వీడియోలో యూట్యూబ్లో కానీ డ్యాన్స్లు వేసుకుంటూ నైట్ టైంలో మొబైల్ దగ్గర మందు తాగుతూ డ్యాన్స్ వేసుకుంటూ డబ్బు గురించి ఏమన్నా చేసేది ఇది. ఇప్పుడు అదే వీడి దగ్గరికి వెళ్ళిపోతే వీడి దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. వీడికి తుపాకీ లేదు కాబట్టి తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చేసినా కానీ ఎవడన్నా నమ్ముతారు, అవును అడుగు తుపాకీ లేదు కదా పాపం ఏం దీన్ని ఏం చేయలేదు, ఇది కన్య అని అనుకుంటారని వాడితో వెళ్ళిపోయింది. ఓకేనా? ఇందుకు అదేం పత్తిత్తి కాదు, అది మరీనది, అది ఇంకా డేంజర్. అది డబ్బు కోసం ఏమన్నా చేస్తారన్నమాట. ఫేమస్ అవ్వడం కోసం, డబ్బు కోసం ఈ శ్రీవర్షిణి గారిని పట్టుకుంది, ఆ శ్రీనివాసి గారిని పట్టుకుంది. ఓకేనా? ఆ గొర్రెగాడిని పట్టుకుంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, మా నాన్నని మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అన్నారు. ఎక్కడో దాక్కున్నారు. ఎలాగైతేనే పోలీసులకి దొరికారు. చాలామంది వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడం వల్ల, అఘోరగడి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులు సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి, మన ఆంధ్ర పోలీసులు అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలా, వాడికి ఇట్లట్లా కొట్టకూడదు, మొత్తం తోలు ఊడేలాగా కొట్టాలి. ఎందుకంటే పోలీసులను కూడా ఎంతో టార్చర్ పెట్టాడు వాడు, ఎంతో మందిని మోసాలు చేశాడు, అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. మరి వాడికి అది తుపాకీ లేకపోయినా మరి అమ్మాయిలు పిచ్చేంటి? ఎందుకంటే వాడికి ఇంకా మొగ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాడికి అమ్మాయిలు అంటే పిచ్చి. ఈ వర్షనిదేమో డబ్బు కోసం, ఫేమస్ కోసం వీడిని పట్టుకుందనమాట. ఈ వర్షిని దాన్ని చెప్పుతో కొట్టాలన్నమాట. దీన్ని పేరెంట్స్ గురించి ఇంత కూడా ఆలోచించకుండా 23 సంవత్సరాలు దీన్ని పెంచి, దీన్ని చదివించి, ఆ తల్లిదండ్రులు వాళ్ళ నాన్న పాపం తాగి ఎంత బాధపడి ఏడుస్తూ కొట్టేసుకుని, వాళ్ళ అమ్మ అంత ఎంతో పాప నిమ్మతంగా ఉంది, వాళ్ళన్నీ కూడా అంత వీళ్ళ ముగ్గురు ఇంత నిమ్మతంగా ఉన్నారు. ఇదెందుకు ఇది తేడాగా పుట్టింది? ఎందుకంటే దీనికి దోల ఎక్కువ, దీనికి డబ్బు పిచ్చి ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులను కూడా లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఎట్లాగంటే దీన్ని చెప్పుతో కాదు, దీన్ని అసలు ఇలాంటి ఆడపిల్లల్ని అసలు మనం సపోర్ట్ చేయకూడదు. వేస్ట్ ముండ అనమాట, కంత్రి ఉండేది. సో అది ఫ్రెండ్స్, ఏం లేదు. వీడు ఫస్ట్ కింద కట్ చేయించుకుని ఆడదాని వేషం వేసుకుని వచ్చి జనాలు మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకుని పోలీసుల మీద దౌర్జన్యంగా వెళ్ళి పోలీసులను కూడా చాలా టార్చర్ పెట్టి ఆ వర్షిని దాన్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఆడెక్కడికో పరారులో ఉన్నాడు. ఒక 1 వీక్ నుంచి పోలీసులు ఎతుకుతానే ఉన్నారు. ఎందుకంటే పోలీసులకు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎట్లయితేనే దొరికాడు. వాడు హైదరాబాద్కి తీసుకొస్తున్నారు, ఆ వర్షిని కూడా తీసుకొస్తున్నారు. ఆ వర్షిని దాని పేరెంట్స్కి అప్పచెప్పి దాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి 1 సంవత్సరం పాటు అట్లాగే ఉంచాలి దాన్ని, అప్పుడు కానీ దాని దోలు తీరదు. సో ఇదే అన్నమాట. నేను ఇంకా వీటి గురించి ఇంకా వీడియోలు చేస్తాను. రేపు మళ్ళీ ఆ వర్షిని ఏం చేశారో, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందా ఏంటన్నది మనకి ఎవరికి తెలీదు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు,
ఆమెను కూడా అక్కడ పోలీసులో ఒక 2 డేస్ అట్లా ఉంచుతారేమో అనుకుంటున్నా. సో వర్షిని పేరెంట్స్ కలిసినాక మనం వాళ్ళ స్టోరీ చెప్పుకుందాము. ఈయనైతే ఈ అఘోరి గాడిని అయితే ఈ అఘోరి గాడిని అయితే ఈ శ్రీనివాస్ అఘోరి కూడా కాదు ఈ శ్రీనివాస్ గాడిని చెప్పుతో కొట్టేసి చెప్పులు దండేసి ఊరంతా ఊరేగిచ్చి వీడిని మొత్తం ఒళ్ళంతా తోలు ఊడేలాగా చేసి వీడికి ఉరిశిక్ష పడినా కానీ ఎవరు బాధపడరు, ఎందుకంటే అందరు హ్యాపీగా ఉంటారు. చాలామంది హ్యాపీగా ఉన్నారు. వీడు జైలుకి వెళ్ళడం వల్ల వీడికి శిక్ష పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్లీజ్ అలాంటి అదవని సపోర్ట్ చేయొద్దు, ఇలాంటి వర్షిని దాన్ని అసలు సపోర్ట్ చేయొద్దు. ఈ వీడియో అందరికీ చేరుకోవాలని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.